వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చర్చి ఫాతిమా క్యాథడ్రల్ చర్చి. ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చి ఫాతిమా నగర్, కాజీపేటలో ఉంది. ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చిలో ఇంతకుముందు వీడియోలో నేను చర్చి ముందు ధ్వజస్తంభము అని రాతి స్తంభం వీడియోను, అలాగే చర్చిలో కుండ కొట్టుడు అనే వీడియోను పెట్టాను. ఈరోజు ఈ చర్చిలో నిర్మాణంలో ఉన్నటువంటి కోనేరు గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ చర్చిలో నిర్మాణంలో ఒక కోనేరు నిర్మాణం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయితే హిందువుల గుడులలో, వేములవాడలో కానీ ఇంకా ఎక్కడైనా దేవాలయాల్లో కానీ తలనీలాలు ఇచ్చిన తర్వాత అక్కడ స్నానం చేయడానికి స్నానగుండము అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న నిర్మాణము కోనేరు నిర్మాణము. ఈ కోనేరు నిర్మాణము పైకి ఈ విధంగా స్తంభాలతోని కట్టి ఉంటుంది. ఆ కోనేరు కింద నీరు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ స్తంభము రాతి స్తంభము. ఇది చర్చి ముందు ఉంది. ఈ ధ్వజస్తంభము. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి విగ్రహము మరియమాత విగ్రహము. ఇక్కడనే భక్తులందరూ వచ్చి కొబ్బరికాయలు కొడతా ఉంటారు. ఈ చర్చి ముందు భాగము ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చర్చి ఫాతిమా క్యాథడ్రల్ చర్చి. ఇప్పుడు చూస్తున్నది కోనేరు నిర్మాణంలో ఉంది. ఇంకా పూర్తి కాలేదు. ఈ కోనేరు నిర్మాణము పైకి ఈ విధంగా స్తంభాలు ఉంటాయి. స్తంభాలు అనేది నిర్మించారు. ఇంకా పూర్తి కాలేదు పైన. అదే ఈ స్తంభాల కింద అండర్ గ్రౌండ్లో కోనేరు అనేది నిర్మించారు. పైన భక్తులు వచ్చి తలనీలాలు తీసుకొని తర్వాత కిందికి వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానం చేసి పైకి వస్తూ ఉంటారు. ఈ విధమైన నిర్మాణం అనేది చర్చిలో జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణము ఒకటి కార్యక్రమాలు విధంగా కోనేరు పై అంతస్తు స్తంభాలతోని ఉంటుంది. కింది భాగంలో నీరు అనేది ఉంటుంది. భక్తులు స్నానం చేయడానికి నీరు అనేది ఉంటుంది. ఈ కోనేరు నిర్మాణం అనేది హిందువుల గుడులలో నిర్మించిన విధంగా మనకు ఇక్కడ ఈ చర్చిలో నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణము ఒక కళావేదిక. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మించడానికి కార్యక్రమాలను ఇక్కడ జరుపుతూ ఉంటారు. కోనేరు లోపల భాగం ఈ విధంగా ఉంటుంది. ఈ కోనేరు కింది భాగంలో ఉంటుంది. పైన చూపించిన విధంగా స్తంభాలు పైన ఉంటాయి. కింద కోనేరు ఉంటుంది. భక్తులు తలనీలాలు తీసుకున్న తర్వాత వచ్చి స్నానం చేయడానికి ఇక్కడ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. సాధారణంగా చర్చి గుళ్ళల్లో ఎక్కడైనా వెళ్ళినా కూడా భక్తులు తలనీలాలు ఇవ్వడము, కొబ్బరికాయలు కొట్టడము, ఈ విధంగా స్నానం చేయడము అనేది మనము చూసి ఉండము. కానీ ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చిలో ఈ విధమైన సంప్రదాయాలు హిందువుల గుడులలో భక్తులలో ఆచరిస్తున్న సంప్రదాయాలు ఈ చర్చిలో మనము సాధారణంగా హిందువులు గుడికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవడము, తలనీలాలు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడము అనేది చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గుడిలో ఈ సంప్రదాయాలు క్రైస్తవులు పాటిస్తున్నారు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.